ఫ్రీ పెర్ఫ్యూమ్ చవక. ట్రైన్ అంతా ఖాళీ ఉన్నా సరే వీళ్ళు ఎర్ర బస్సులో సీటు కోసం కొట్టుకుంటారు. నాకు నచ్చింది, శారీస్ మీదకి బాగుంటుంది. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము కార్ వదిలేసి ట్రైన్లో సిడ్నీ సిటీకి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. వీళ్ళకి ఎనీవే కార్ కన్నా ట్రైన్లో వెళ్ళడమే ఇంట్రెస్ట్. సో ఇంకా ట్రైన్లో వెళ్దామని అనుకుంటుండే. మా పెద్దోడైతే పిల్లలు ఎదిగిపోయారు అనడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాడే లీడ్ చేస్తున్నాడు. నాకు ఎటువైపు వెళ్ళాలో తెలీదు. ట్రైన్కి నేను జనరల్లీ నావిగేషన్ పెట్టుకొని వెళ్తాను. అవసరం లేకుండా పాపం వాడే వాటర్ బాటిల్స్ అన్నీ మోస్తున్నాడు. చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు వాడైతే. ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్ సెన్స్. సో ఇప్పుడైతే ట్రైన్లో సిబిడికి వెళ్తున్నాం. సీ యూ దేర్. మేము ఈస్టర్ బ్రేక్ అయితే సిడ్నీ వచ్చాము. నేను వీడియో పోస్ట్ చేసేసరికి టైం అయితే పడుతుంది. సో ఎనీబడి వాజ్ కన్ఫ్యూజ్డ్. సో వీఆర్ చెకింగ్ ద బ్యాలెన్స్. ఇట్ హ్యాస్ $7, రైట్? ట్రైన్ వస్తోంది. Train. Like a bus. Looks like a bus. With eyebrows, see? Yeah. Train. Platforms కూడా చాలా నీట్గా ఉన్నాయి యాక్చువల్లీ. We're going to the different level. Oh, lesser people. ఇది యాక్చువల్లీ you can change the direction బేసికల్గా. ట్రైన్ అంతా ఖాళీ ఉన్నా సరే వీళ్ళు ఎర్ర బస్సులో సీటు కోసం కొట్టుకుంటారు. అలా కొట్టుకుంటున్నారు అసహ్యంగాను. కొట్టుకున్నారు కదా సీట్ కోసం, ఎక్కడ కూర్చోవాలి అని. అలా ఉంటుంది ఇంత. విచ్ స్టేషన్ ఆర్ వి ఇన్? టౌన్ హాల్ స్టేషన్ దగ్గర దిగాం. బేసికలీ క్వీన్ విక్టోరియా బిల్డింగ్ వైపు వెళ్తున్నాం. అక్కడ షాపింగ్ మాల్ ఉంటుంది. థింకింగ్ టు గో టు ద DJI స్టోర్. సో ఇక్కడ కార్డ్స్ స్వైప్ చేసుకొని బయటికి వెళ్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది. సేమ్ మన ఇండియా మెట్రో లాగే, నథింగ్ డిఫరెంట్. మా ఫ్రెండ్ తఫీమ్ని కలిసాను. తను కూడా ఇన్ఫ్లుయెన్సరే. సోల్ సీకర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో మేమిద్దరం DJI షాపింగ్కి వెళ్ళి DJI స్టోర్కి వెళ్ళి షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం, ఏమైనా చూద్దామని. తిను కూడా నాకు లాస్ట్ ఎప్పుడు మన Jan 26 ఆస్ట్రేలియా డే అప్పుడు కలిసాడు. సో సేమ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి అన్నమాట మా ఇద్దరికి. ఏది రికార్డ్ చేయాలి, ఏది వ్లాగ్ చేయాలి అని. అది అలా కనెక్ట్ అయ్యాం. ఈ క్వీన్ విక్టోరియా బిల్డింగ్ అన్నది ట్రైన్ స్టేషన్కి అటాచ్ అయ్యి ఉంది. అదిగో అక్కడి నుంచి వచ్చాం మనము. ఇలా బయటికి రాగానే క్వీన్ విక్టోరియా బిల్డింగ్ ఉంది. షాపింగ్ అంతా ఇక్కడే ఉంది. మంచిగా ట్రైన్ లేట్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది కదా. చాలా షాప్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందు డిఫరెంట్ షాప్స్ ఉండేవి. ఈ బ్యాగ్స్ అయితే క్యూట్గా ఉన్నాయి, పిల్లలకి పెద్దోళ్ళకి అన్నట్టు. నాకు ఈ బ్యాగ్ నచ్చింది. ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్నది. ఇది $88 అండి. బ్యాగ్ అయితే నాకు నచ్చింది. శారీస్ మీదకి బాగుంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇలా టెంప్ట్ అయ్యి ప్రతిదీ కొనేస్తూ ఉంటాను. అది ఉందని కూడా మర్చిపోతాను. 3 years తర్వాత కనిపిస్తుంది నాకు మళ్ళీ ఇది ఒకటి ఉందా నాకు అని అనిపిస్తుంది. బేసికల్గా ఇలా బ్యాక్ ప్యాక్స్ ఇలాంటివే వాడతాను నేను. లేకపోతే శారీ వేసుకున్నప్పుడు అసలు ఏమి తీసుకెళ్ళను. హ్యాండ్ బ్యాగ్స్ ఏది. బాగుంది కదా క్యూట్గా. దీనికి ఒక చైన్ వస్తుందంట. విల్ థింక్ అబౌట్ ఇట్. ఇక్కడే ఉంటాం కదా. ఇది కోకో బ్లాక్ అని చాలా ఫేమస్ చాక్లెట్ స్టోర్ అనమాట. క్యాన్బెరాలో కూడా ఉండేది. కోవిడ్లో ఎత్తేసారు. చాలా 45 years ఉండే క్యాన్బెరాలో. ఇప్పుడు ఈస్టర్ టైం కదా, చాక్లెట్ ఎగ్స్ ఇలా ఈస్టర్ ఎగ్స్ చేస్తారు. షీఈస్ ఎగ్జైటెడ్. సో అండ్ బన్నీస్ చూపించరా. లైక్ అది పెద్ద బన్నీ, చిన్న బన్నీ చూపిస్తాను. ఈస్టర్ బన్నీస్ అనమాట. ఇలాగా వీళ్ళు కూల్ కదా. 3 for $55, 1 for $19 అంట.
బట్ ఇట్ ఈస్ ప్రీమియం చాక్లెట్స్ ఇవి. చీపర్ డైరీ మిల్క్లో కూడా చేస్తారు కానీ ఐ మీన్ డైరీ మిల్క్ బ్రాండ్ కూడా చేస్తుంది కానీ దిస్ ఇస్ కోకో బ్లాక్. చాలా టేస్టీ ఉంటుంది, ఎస్పెషల్లీ డార్క్ చాక్లెట్. నేను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంత ఇవే తిన్నాను. డార్క్ చాక్లెట్ మంచిది, అది చాక్లెట్ క్రేవింగ్స్ వస్తాయి. లెట్స్ గో. సిడ్నీ టవర్ అనమాట. పైన రెస్టారెంట్ ఉంటుంది, ఆ సర్కిల్లో ఉన్న దగ్గరగా రెస్టారెంట్ ఉంటుంది. ట్రామ్ వెళ్తుంది బేసికల్లీ. బిల్డింగ్స్ అన్నీ చాలా ఓల్డ్. దీనికి బ్యూటీ ఏంటంటే బిల్డింగ్సే, ఓల్డ్ బిల్డింగ్సే. వీటిని రీస్ట్రక్చర్ చేయరు, రెనోవేట్ చేయరు, ఇలానే ఉంచుతారు ఆ ఫీల్ కోసం. ఇదే క్వీన్ విక్టోరియా బిల్డింగ్. ఇందులోనే ట్రైన్ స్టేషన్ ఉండే, అందులోంచి వచ్చాం మనం. బాగుంది కదా బిల్డింగ్, అలా ఓల్డ్ స్టైల్లో. పొద్దున్న నేను పెర్ఫ్యూమ్ కొట్టు కూడా మర్చిపోయాను. నా దగ్గర ఉంది కూడా ఇదే. నా అన్వేషణలో తయారయ్యాను నేను. ఫ్రీ పెర్ఫ్యూమ్ చవక. షాపింగ్ మాల్లో డిస్ప్లే ఉంటే కొట్టేసుకున్నాను. మేము డీజే స్టోర్కి అయితే వచ్చాము. ఇది ఆస్మో పాకెట్ 3 ఇది చూస్తున్నా. ఎందుకంటే నాకు ఈ గింబల్ పట్టుకొని ఫోన్ పట్టుకుంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది, రైట్ షోల్డర్ పెయిన్. బట్ వీళ్ళకి ఇక్కడ స్టాక్లో లేదు. హౌ మచ్ ఇస్ ఇట్? 8 బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ లైక్ $849. బట్ దే ఓన్లీ హ్యావ్ లైక్ ఏ కాంబో. 1 second. Yeah, they have a combo like what is this mic? The DJI mic 2, the battery handle, tripod and wide angle lens. Tripod and wide angle lens anta. So idantha combo is like $100 and $129. But she's saying that like she can give it to me like $1,000 for $1,000 and 5% discount and warranty as well. Quite tempting. He's also tempting me to buy it. But maybe ade correct emo. I have this because I'm using that. That's why I'm selecting it. Yeah, he already have this one. But ఈ గింబల్ ను లైక్ నా దగ్గర ఇప్పుడు 13 Pro Max ఉంది 1 TB. అది చాలా హెవీ యాక్చువల్లీ. అండ్ దానికి అటాచ్ చేసి మైక్ అటాచ్ చేసి